చేశారు. చివరిలోది కాదు, మధ్యలో జరిగినటువంటి దాన్ని. అలాగే గంజాయి ఎక్కడో దొరికితే పట్టుకుంది పోలీసులే, కానీ గంజాయి దొరికినప్పుడల్లా జగనే అమ్ముతున్నాడు అన్నట్టు ప్రచారం చేసేవాడు. గంజాయి రాజ్యం, గంజాయి ఇప్పటికి కూడా గంజాయి దొరుకుతానే ఉంది కదా. అదేమంటే ఒరిస్సా నుంచి ఎత్తున్నారని ఇక్కడ పేపర్లో రాయిస్తారు. డ్రగ్స్ తో డైరెక్ట్ గా ఎంపీ పట్టుబడితే అసలు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు అనంతబాబు ఘన స్వాగతం రాశారు కదా, మరి ఇప్పుడు ఈయన గంజాయి అదే డ్రగ్స్ తో డైరెక్ట్ గా పట్టుబడ్డారని ఘన స్వాగతాన్ని ఎలాగా వార్త రాస్తారు? సాక్షి వాళ్ళు కూడా రాయలేకపోతారు. అదో విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. అంతే, ప్రతి అంశంలో రాజకీయం చూడడం తెలుగుదేశానికి చేతొచ్చు, దాన్నే ఫాలో అవుతుంది జనసేన. ఎంత పెద్ద అంశమైనా సరే అదేదో వీకెండ్ కార్యక్రమం లాగా చేయడం అన్నటువంటిది వైసీపీకి తెలుసు. ఇప్పుడు మొక్కజొన్న రైతులది అక్కడ ఏదో సబ్ పెట్టారట, అయిపోయింది. ప్రతి చోట ఉన్నటువంటి మొక్కజొన్న రైతుల దగ్గరికి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు పోరు? ఓ 10 మంది కలిసి. అట్లాగే రైతులకు సంబంధించిన సమస్యలు సాక్షిలో రాసిన దాని ప్రకారం ఎందుకు టీముల వారీగా పోరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి తిరగడం? ఎందుకు ప్రతిరోజు ట్వీట్లు చేయడు, ప్రతి గంటకి చేయడు? అదే క్రైమ్ ప్రతి ఇన్సిడెంట్ని ఆ రోజున చంద్రబాబు కానీ లోకేష్ కానీ ట్వీట్లు చేసేవాళ్ళు. పేపర్లో క్లిప్పింగుల్ని, మనం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన క్లిప్పింగులు కూడా పెట్టి ఇదిగో సైకో గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు అసలు పట్టించుకోరు. పాప వాళ్ళ సోషల్ మీడియా ఏదో గొంతు ఘోష నొక్కుతూ ఉంటుంది, అంతకు మించి ఏం కనిపించట్లేదు.